కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఎవరైతే ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నారో వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ముందుగానే మీరు జాగ్రత్తగా తగ్గించుకోగలుగుతారు. శారీరక సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి ఒత్తిళ్ళు అసౌకర్యాలు ఈ వారం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీకు కావలసినది సమయానికి అందించలేకపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎదుటివారిపైన మీరు కోపము ఆవేశముతో వ్యవహరించకుండా కాస్త మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు కావలసినటువంటి సౌకర్యాలు సమయానికి రాకపోవటం వలన మీకు కోపం వస్తుంది. కానీ ఎదుటివారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందుకు మీరు సమయానికి మీకు సహాయం చేయలేకపోయారో అనేటటువంటి ఆలోచన కనుక చేస్తే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకున్నవుతారు. అంతేకాకుండా అకస్మాత్తుగా కొన్ని రకాల ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఇక వ్యక్తిగత వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు ప్రయాణాలు, కుటుంబ విషయాలు, ఆరోగ్యాలు అన్నింటినీ కూడా ఈ వారం మీరు సమన్వయపరుచుకుంటూ జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను చేపట్టడం పూర్తి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ వారం ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడటం లేదా అతివేగంగా ప్రయాణాలు చేయటం, వాహనాలు నడపడం ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి అనేటటువంటి భావనతో కాస్త ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభించుకోండి. నిదానంగా ప్రయాణాలను పూర్తి చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, దత్తనామాన్ని పారాయణం చేయటం అనేది చాలా అవసరం. అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించడం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం ద్వారా మీలో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు భావాలు ఉంటుంటాయో అవి విజయవంతం అయ్యేందుకు ఈ దత్తనామం మీకు బాగా ఉపయోగపడుతుంది. వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే దత్త కవచమును పారాయణం చేయటం, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందవచ్చు.